హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. ఈరోజు బ్యాక్ పెయిన్ రావడానికి ప్రధానమైన కారణాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. బ్యాక్ పెయిన్ స్పైనల్ కార్డ్ వల్లే వస్తూ ఉంటుంది అని అనుకుంటుంటారు చాలామంది. కానీ బ్యాక్ పెయిన్ 4 ఆర్గాన్స్ వల్ల వస్తూ ఉంటుంది తరచుగా. 1 మజిల్స్ వల్ల, 2 జాయింట్స్ వల్ల, 3 డిస్క్ల వల్ల, 4 నరాల ద్వారా, ఈ నర్వ్స్ అంటారు కదా. సో వీటి ద్వారా, ఈ 4 ద్వారా మనకు బ్యాక్ పెయిన్ సంభవిస్తూ ఉంటుంది. బ్యాక్ పెయిన్ రావడానికి మొదటి రీజన్, ఎక్కువగా బ్యాక్ కి సపోర్ట్ చేసే మజిల్ స్ట్రెస్ గురైతే బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. మనం ఎత్తగలిగే బరువు కంటే కూడా అధికమైన బరువు ఎత్తామనుకోండి, ఎత్తడానికి ట్రై చేసాము, అప్పుడు ఆ మజిల్స్ అనేవి ఆ స్ట్రెస్కి గురవుతాయి. అంతేకాదు, మనం రిపిటేటివ్గా వర్క్ చేస్తూ ఉన్నాం, వంగడం, లేయడం అనేది కావచ్చు, ఇంకేదైనా సరే చిన్నపాటి తేలికపాటి పనులు సడన్గా మనం రోజు చేసే పని కాకుండా ఒక రోజుగా మనం ఎప్పుడైనా సరే చేసినట్లయితే ఆ మజిల్స్ అనేవి స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. ఇక మనం ఉన్నట్టుండి సడన్గా మూవ్ అయ్యామనుకోండి, ఆ మజిల్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ అది. సో ఆ స్ట్రెస్ అనేది మజిల్ పైన పడుతుంది. సో దానివల్ల కూడా ఈ బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో తరచుగా లేడీస్ ఎస్పెషల్లీ ఇంట్లో వంట చేసేయడం కావచ్చు, లేదా ఇంట్లో ఏదైనా చిన్నపాటి తేలికపాటి పనులు ఎక్కువగా చేయడం వల్ల ఈ మజిల్ పెయిన్ అనేది వస్తుంటుంది. అది బ్యాక్ పెయిన్గా కన్వర్ట్ అవుతుంది. సో అప్పుడు ఆయింట్మెంట్స్ ద్వారా రబ్ చేసుకుంటూ ఉంటారు, తరచుగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఇది మొదటి రీజన్. ఇక రెండవ రీజన్ ఏంటి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి. మనం ఆఫీస్కి వెళ్తాం, 8-9 గంటల పాటు, ఒక్కొక్క రోజు 10 గంటల పాటు లేకుండా కూర్చొని సీరియస్గా వర్క్ చేస్తూ ఉంటాం. ఫుల్గా కాన్సన్ట్రేటెడ్గా, డెడికేటెడ్గా వర్క్ చేస్తూ ఉంటాం. సో అప్పుడు ఏం జరుగుతుందంటే, మన బాడీలో కదలికలు లేకపోవడం వల్ల, ప్రొలాంగ్డ్ సిట్టింగ్, కంటిన్యూస్గా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా ఈ మజిల్స్ అనేవి స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. మన బాడీలో బరువును మోసేది ఎముకలైతే, ఆ బరువుని పంచుకునేది మజిల్స్. ఎప్పుడైతే మజిల్స్ స్ట్రెస్ గురవుతాయో అవి పెయిన్ ఇస్తూ ఉంటాయి. అదే బ్యాక్ పెయిన్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో దానికి ఏం చేయాలి అంటే, ప్రొలాంగ్డ్ సిట్టింగ్ని అవాయిడ్ చేయాలి. దానివల్ల చాలా లాభాలు ఉంటాయి. ప్రతి 20 మినిట్స్కి లేచి 1-2 మినిట్స్ వాకింగ్ చేసినట్లయితే, ఇంకేదైనా సరే పని చేసినట్లయితే లేచి ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ని మనం అవాయిడ్ చేయగలిగిన వాళ్ళం అవుతూ ఉంటాం. సింపుల్ స్ట్రెచెస్ కూడా మనం చేయొచ్చు. ఇలా వెనక్కి వంగడం, సైడ్కి వంగడం, ఇలాంటివి వర్క్ చేసినట్లయితే ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ని మనం దూరంగా పెట్టిన వాళ్ళం అవుతాం. బ్యాక్ పెయిన్ కూడా అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇక బ్యాక్ పెయిన్కి మూడవ కారణం ఏంటంటే డిస్క్ ప్రాబ్లమ్స్ అండి. ఈ డిస్క్ ప్రాబ్లం వచ్చింది అంటే అది దీర్ఘకాలికంగా ఉంటూ ఉంటుంది. మనం అబ్జర్వ్ చేసే విషయాల్లో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ చాలా దీర్ఘకాలికంగా బ్యాక్ పెయిన్ ఇస్తూ ఉంటాయి. వాటికి తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు. సరైన వైద్యం జరగలేదంటే అది జీవితాంతం కూడా ఉంటుంది. సో ఈ డిస్క్ ప్రాబ్లం అంటే ఏంటి అంటే, ఈ బల్జింగ్ డిస్క్ అని, లేదా హెర్నియేటెడ్ డిస్క్ అని 2 టైప్స్ ఉంటాయండి. ఈ బల్జింగ్ డిస్క్లో ఏంటి అంటే, ఈ ఔటర్ డిస్క్ ఏమవుతుందంటే దాన్ని ఉండాల్సిన షేప్ కన్నా కాస్త ఎక్స్టెండ్ అవుతుంది, బల్జ్ అవుతుంది, అంటే కాస్త వాపుకు గురవుతుంది. సో అది పెయిన్ ఇస్తూ ఉంటుంది. రెండవది ఏంటి అంటే హెర్నియేటెడ్ డిస్క్. సో హెర్నియేటెడ్ డిస్క్ ఏంటి అంటే, ఇది కూడా సేమ్ బల్జింగ్ డిస్క్ లాగానే ఎక్స్టెండ్ అవుతుంది, కాకపోతే ఔటర్ లేయర్ అనేది ఓపెన్ అవుతుంది, స్మాల్ ఓపెనింగ్ అనేది జరుగుతుంది. అప్పుడు లోపల ఉన్నటువంటి జెల్ లాంటి సబ్స్టెన్స్ అనేది లీక్ అవుతుంది. అది విపరీతమైన పెయిన్ని, ఈ స్పైనల్ కార్డ్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోవడానికి ఇవే కారణమవుతూ ఉంటాయి. సో దానివల్ల విపరీతమైన బ్యాక్ పెయిన్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇక 4వది నర్వ్ కంప్రెషన్ అండి. దాన్నే సయాటికా అంటుంటారు. ఈ మధ్య కాలంలో చాలా మంది దీన్ని అబ్జర్వ్ చేసి ఎక్కువగా ఇది పాపులర్ అయింది. ఈ సయాటికాలో ఏంటి అంటే, ఈ బల్జింగ్ డిస్క్ కావచ్చు, లేదా ఈ హెర్నియేటెడ్ డిస్క్ కావచ్చు, అది దాని దగ్గరగా ఉన్నటువంటి నర్వ్ని కంప్రెస్ చేస్తుంది. ఆ బల్జింగ్ డిస్క్ వల్ల దాని ఎఫెక్ట్ నర్వ్ పైన పడుతుంది. అప్పుడు ఆ నర్వ్ అనేది యాక్చువల్గా స్పైనల్ కార్డ్ నుండి కిందకి కాలికుండా ఆ పాదం వరకు కూడా వెళ్తూ ఉంటుంది. సో ఆ పెయిన్ అనేది బ్యాక్ నుండి స్టార్ట్ అయ్యి పాదం వరకు కూడా లాగుతూ ఉంటుంది. అది మామూలుగా ఉండదు పెయిన్. సో చాలామంది దీంతో సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకు డాక్టర్స్ ఇచ్చే సలహా ఏంటంటే, ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వండి, తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని. సో వెయిట్ లాస్ అనేది అంత ఇంపాక్ట్ ఉంటుంది ఈ బ్యాక్ పెయిన్ పైన. ఇక 5వ ప్రాబ్లం ఏంటి అంటే డిస్క్ డీజెనరేషన్. ఈ వయసుతో పాటు ఈ డిస్క్లు కూడా అరిగిపోతూ ఉంటాయి. అందులోనూ ఈ ఎముకలు అరిగిపోవడము, ఎముకలు బలహీనమైపోవడము,
వీటి వల్ల ఈ డిస్క్ పైన కూడా దాని ఇంపాక్ట్ అనేది పడుతూ ఉంటుంది. ఈ ఆర్థరైటిస్ వల్ల కూడా ఈ ఎముకలు వీక్ అయిపోవడం వల్ల కూడా ఈ పెయిన్ అనేది ఆర్థరైటిస్ కావచ్చు, డిస్క్ డీజనరేషన్ కావచ్చు, రెండింటి వల్ల కూడా ఇది ఏజ్ రిలేటెడ్ అండి. ఈ బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇది కూడా ఒక రీజన్. ఇక 6వ కండిషన్ ఏంటి అంటే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అండి. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్. మన ఇమ్యూనిటీనే మన పైన యాక్ట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల కూడా విపరీతమైన బ్యాక్ పెయిన్ అనేది వస్తుంటుంది. ఎస్పెషలీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత పట్టేస్తుందండి స్టిఫ్నెస్. అది తగ్గడానికి దాదాపు 1 అవర్ దాకా వాళ్ళు కాస్త రబ్ చేసి దాన్ని మసాజ్ చేయడం వల్ల కాస్త రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు. సో ఇవండి 6 కండిషన్స్, కారణాలు. సో ఈ 6 కారణాల వల్ల బ్యాక్ పెయిన్ అనేది తలెత్తుతూ ఉంటుంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.